కుటుంబ సభ్యులకు అందరికీ ఈరోజు మన కేసీఆర్ నగర్ లో మన ఉన్న సెటర్లు లోపల కేసీఆర్ గారు ఏదైతే సెటర్లు కట్టించారో ఆ సెటర్లు అమ్మాలని ఉన్న గవర్నమెంట్ చూస్తుంది కాబట్టి ఆ సెటర్లని అమ్మే పథకం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి. ఆ సెటర్లని మన సొసైటీకే వర్తించేటట్టు అది రెంటల్ పర్పస్ లో ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ రోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. అదేవిధంగా నోటీస్ పేరుతోని నోటీసులు ఇస్తున్నారు, చెకింగ్ల పేరుతోని ప్రజలని చాలా బెదిరిస్తున్నారు. వాళ్ళు చాలా ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ కూడా జరుగుతుంది కాబట్టి భయాందోళనతోని వాళ్ళు ఉరికి రావడం చాలా పరేషాన్ అవుతారు పబ్లిక్. కావున అందరూ 12117 కేసీఆర్ నగర్ కుటుంబ వాసులు అందరూ phase 1, phase 2, phase 3 కాకుండా ఇంకా బయట డబుల్ బెడ్రూమ్ సభ్యులు కూడా మీ దగ్గర ఎవరైనా లింకప్ నెంబర్ ఉంటే అందరినీ ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ లో ఇక్కడికి మెయిన్ గేట్ కేసీఆర్ నగర్ phase 2 కడిగి రావాల్సిందిగా కోరుతున్నానండి. ఇక్కడ దయచేసి మెయిన్ గేట్ దగ్గర మన అందరిది సెటర్ అంటే మన ఒక్కరిది కాదు, 15,666 కుటుంబ సభ్యులది. అందరికి రెంటల్ పర్పస్ లో ఇది మెయింటెనెన్స్ కింద వెళ్లాలని చెప్పేసి మనం చేసింది. ఇది మన కేసీఆర్ గారు కట్టిస్తే దాన్ని సేల్ చేయాలని చూస్తున్నది గవర్నమెంట్ కాబట్టి ఆ సేల్ అనే పథకాన్ని వాళ్ళకి వెనక తీసుకునేదాకా మనమేందో చూపించాలనే అంటే మనం అందరం ఏకతాటిగా ఇక్కడికి వచ్చి మన అందరి గొంతుక వినిపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. దయచేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ లో అందరు రండి అని చెప్పేసి తెలియజేస్తున్నా. వంటలు తర్వాత పోయి కూడా చేసుకోవచ్చు. మన అక్క చెల్లెలు, అమ్మలు, తల్లులు అందరూ ఒక గంట సేపు ఇక్కడ గంటన్నర వచ్చిపోతే సరిపోతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నా. మీడియా మిత్రులకు కూడా వచ్చేసారు. డైరెక్ట్ లైవ్ ఉంటుంది. TV9, TV5, NTV, టీ న్యూస్ అందరు వచ్చారు కాబట్టి దయచేసి సహకరించి తొందరగా రాగలరని చెప్పేసి కోరుకుంటున్నా. ఓకే అండి, మంచి థ్యాంక్ యూ. 12117 బ్లాక్ అడ్మిన్ ప్రెసిడెంట్ సిఎస్ అందరు మన బ్లాక్లల్లో ఈ వీడియోని వేసి అందరిని ఇక్కడికి రప్పించుకునే ఏర్పాటు చేయగలరని చెప్పేసి మనవి. ఓకే అండి, మంచి థ్యాంక్ యూ. నేను మీ భానోత్ కోటేష్ నాయక్.